మనసు పెట్టి చూడాలే గాని ఈ లోకంలో ప్రతీదీ మనకు ఆదర్శమే. పడగొట్టిన వాడిపైన పగబట్టకుండా దారం దారం పోగేసుకుని మరో గూడు కట్టుకునే సాలెపురుగు మనకు ఆదర్శం. ఎన్నిసార్లు పడినా పౌరుషంతో మళ్లీ లేసే అలలు మనకు ఆదర్శం. మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకుని వచ్చే మొక్క మనకు ఆదర్శం. ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్ష్యం వైపే దూసుకు వెళ్లే బాణం మనకు ఆదర్శం. ప్రత్యర్థి పెద్దదైనా సరే సూర్యుడిని సైతం కప్పి ఉంచే మేఘాలు మనకు ఆదర్శం. అసాధ్యమని తెలిసినా ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే గాలిపటం మనకు ఆదర్శం. తానున్న పరిసరాల చుట్టూ పరిమళాలు నింపే పువ్వు మనకు ఆదర్శం. ఎంతటి వేడినైనా తాను భరిస్తూ చల్లని నీడనిచ్చే చెట్టు మనకు ఆదర్శం. ఎప్పుడూ విడిపోయిన ఇద్దరిని కలపడానికి తాపత్రయపడే సూది మనకు ఆదర్శం. లోకం చీకటిమయం కాకూడదని ప్రతిరోజూ ఉదయాన్నే వెలుగునిస్తూ ప్రజ్వరిల్లే సూర్యుడు మనకు ఆదర్శం. తాను ఎంత చిన్నదైనా తన వంతు భూదాహాన్ని తీర్చే చినుకు మనకు ఆదర్శం. చుట్టూ చీకటి ఉన్నా చల్లని వెన్నెల పంచే చంద్రుడు మనకు ఆదర్శం. ఒకే ఒక్కసారి అన్నం పెడితే జన్మంతా విశ్వాసంగా ఉండే సునకం మనకు ఆదర్శం. జీవించేది కొంతకాలమైనా అనుక్షణం ఆనందంగా ఉండే సీతాకోక చిలుక మనకు ఆదర్శం. ఇలా ప్రతి దానిలో మంచిని మాత్రమే గ్రహించాలని చెబుతూ పాలనీటి మిశ్రమంలో పాలను మాత్రమే త్రాగే హంస కూడా మనకు ఆదర్శమే. అందుకే మిత్రమా, మరొక్కసారి చెబుతున్నా, ఈ లోకంలో మనసు పెట్టి చూస్తే ప్రతీదీ మనకు ఆదర్శమే కదా.